ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పట్టణంలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి ఇజాజుద్దీన్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ 2వ పోలీస్ స్టేషన్తో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పట్టణంలోని పాత మోతీనగర్ ఏరియాలో తాళం వేసిన ఇంట్లో తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఇతర వస్తువులను దొంగతనం చేసిన మండ్ల మాసయ్య, మండ్ల లక్ష్మి అనే నేరస్తులను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. దొంగతనం చేసిన నగలను అమ్ముకోవడానికి న్యూటన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు పి విజయభాస్కర్ రెడ్డి, ఎస్కే ఓబుల్ రెడ్డి మరియు క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్, రఘునాథ రెడ్డి, కానిస్టేబుల్ మురళి, వెంకట్రాములు, బాబ్యా నాయక్ తదితరులు ఉన్నారు. మండ్ల మాసయ్య అలియాస్ మొండి చిన్న, ఈయన 21 సంవత్సరాలు. వీళ్ళ వృత్తి పాత ఇనుప సామాన్లు ఏరుకోవడం, అమ్ముకోవడం. ఈ బోయినపల్లి గ్రామంలో ఉంటున్నారు. ఇంకో ఈయనతో పాటు ఇంకో లేడీ 30 సంవత్సరాల వయసు. ఇది పాత ఇనుప సామాన్లు కలెక్ట్ చేసుకోవడం, అమ్ముకోవడం ఇదే బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా తేదీ 15/9/2024 రోజు మొన్న 3 రోజుల క్రితం రాత్రి అదే పాత ఇనుప సామాన్లు ఏరుకునేందుకు ప్లాన్తోనే మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీనగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటి తాళం విరగొట్టి, ఇంటిలోకి వెళ్ళి బీరువా తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొంగతనం చేసి తీసుకెళ్ళినారు. ఆ వస్తువులను, అటు బంగారు నగలను ఈరోజే తేదీ 18/9/24 రోజు అమ్ముకుందామని న్యూటన్ చౌరస్తాలో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా పోలీస్ వారు పట్టుకొని విచారించి వారి వద్ద నుంచి 123.9 ఆల్మోస్ట్ 124 గ్రాముల బంగారు ఆభరణాలు, అంటే దాదాపు 112 తులాలకు ఎక్కువ, 12.5 తులాలు దాదాపు ఆభరణాలు రికవర్ చేసి స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఈ నిందితులను రిమాండ్ కోసం తరలించడం జరుగుతుంది, ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జడ్జి గారి నుండి. అయితే ఇందు మూలంగా ఈ ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ప్రివెన్షన్ని తర్వాత బాధపడే కంటే అవి రికవరీ అవుతాయా లేదా అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కంటే, బాధపడటం కంటే వాటిని జాగ్రత్త వహించుకొని దొంగతనం జరగనీయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఈ విధంగా ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే విలువైన వస్తువులను, ఆభరణాలు, వాటిని సొమ్మును కానీ, ఈ ఆభరణాలను కానీ, బంగారు ఆభరణాలు, నగలు కానీ బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచుకోవాలి. లేదు కొన్ని ఉన్నాయి అని అంటే బయటికి వెళ్ళే సమయంలో లాక్ చేయాల్సిన సందర్భంలో లాక్ చేసిన ఇంట్లలో ఎట్టి పరిస్థితిలో ఉంచుకోకూడదు, ఈ విలువైన ఆభరణాలు ఉంచకూడదు. ఇంకా ఏమైనా ఉన్నాయి అని అంటే తప్పని పరిస్థితుల్లో లాక్ ఎప్పుడు కూడా కనబడకుండా ఉంచాలి. లాక్ ఉంది అని అంటే ఎవరు లేరు అని చెప్పి అర్థం. లైట్ వెలుగుతూ ఉండాలి. మీరు లేకున్నా కానీ లాక్ ఉంది, మీరు లేరు, దూర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భాల్లో లైట్ నైట్ అయినా డే అయినా, పర్టికులర్గా నైట్ టైంలో వెలుగుతూ ఉండాలి. అంటే ఎవరైనా ఉన్నారు అనే సంకేతం. లేరు అనుకోనే ఆ ప్రయత్నం చేయడానికి, అటెంప్ట్ చేయడానికి వస్తారు దొంగలు. ఇది చూసుకోవాలి. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇరుగు పొరుగు వారికి చెప్పి ఉంచాలి, ఇట్లా పోతున్నాము అని చెప్పి చూడండి, నిఘా ఉంచండి అని. ఏమైనా ఉంటే ఎంబడే పోలీసు వాళ్ళకు డయల్ 100కి డయల్ చేసి చెప్పాలి, పోలీసు వాళ్ళకు ఇవ్వాలి. బైకులు కూడా చాలా పోతున్నాయి. ఎక్కడంటే అక్కడ పాత బైక్స్, వాటి హ్యాండిల్ లాక్స్ పాతబడిపోతాయి. ఏ కీస్కైనా కానీ అవి ఓపెన్ అవుతాయి. కాబట్టి వాటిని మార్చుకోవాలి. పాతవైనటువంటి బైక్ల కీ అండ్ లాక్ అండ్ కీస్ని మార్చుకోవాలి.
ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు. కొన్ని పార్కింగ్ డబ్బుల కోసము ఇప్పుడే వస్తాం కదా ఎందుకు అని చెప్పి వాటిని అవాయిడ్ చేయడానికి ఏదో మిగిలించుకోవడానికి అని చెప్పి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా నాట్ పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసేస్తున్నారు. భద్రత ఉండదు, బండ్లు పోతున్నాయి, తీసుకెళ్తున్నారు. దొంగతనం అబ్జర్వ్ చేస్తారు, ఎవరు లేడు ఇక్కడ అని చెప్పి ఓపెన్ చేసుకొని తీసుకొని పోతారు. లాక్ ఓపెన్ చేసుకుంటారు, బండి తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించాలని ప్రజలను కోరుతున్నాము. ధన్యవాదాలు. వస్తే నేను చదివి చెప్పగలను ఏం టైం చూపెట్టిన